సో ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల్లో గేమ్ చేంజర్ ఏ లెవెల్లో ఉంటుంది బ్రో? భారీ ఉంటుందన్న. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, ఆయన యాక్టింగ్ కానీ, భారీ చిత్రాల దర్శకుడు శంకర్, ఆయన ఏం చేసినా ఒక సాంగ్ అయినా ఒక సీన్ అయినా ఒక ఏదైనా కానీ ఆయన మలిచే విధానం మామూలుగా ఉండదు. సినిమా భారీ భారీ అంటే భారీ తారాగణంతో సూపర్గా ఉంటుంది. సముద్రగని గారు కానీ, మన కేఆర్ అద్వాని కానీ, ఇప్పుడు ప్రజెంట్ క్రష్ బాలీవుడ్ క్రష్ కేఆర్ అద్వాని, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు సూపర్. మీరు షూటింగ్కి వెళ్ళారు కదా, ఎలా ఉండేది సెట్లో? చరణ్ అన్న ఎలా ఉండేవారు? చరణ్ అన్న ఆయన స్వామి మాలేసుకున్నారు. ఆయన ఎంతో అసలు చిరంజీవి కొడుకని కానీ, లేకపోతే నాకు పెద్ద గీత ఆర్ట్స్ బ్యానర్ సపోర్ట్ ఉందని కానీ ఎక్కడా కించెంతు గర్వం కూడా చూపించేవారు కాదు. చాలా అంటే చాలా నార్మల్గా హంబుల్గా ఉండేవాడు. వచ్చేవారు లొకేషన్కు మా అందరికంటే ఫస్టే వచ్చారు ఆయన. టైం అంటే టైమింగ్. చరణ్ సార్ పొద్దున్నే 6:30కి లొకేషన్కి వచ్చి ప్రశాంత క్యారవన్లోకి వెళ్ళిపోయి 6:30కి ఒక షాట్ తీసేయాలి పొద్దున్నే. అంత క్రమశిక్షణగా ఉంటారు రామ్ చరణ్ గారు. క్రమశిక్షణ అంటే రామ్ చరణ్ గారు పెట్టిన పేరు. ఎలా అంటే అక్కడ షూటింగ్లో ఎలా ఉంటుంది బ్రో? అంటే ఎవరన్నా రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది? ఒక ఇన్సిడెంట్ ఏమన్నా చెప్తారా? మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తానన్నా. నేను లొకేషన్లో ఇలాగే మన శంషాబాద్ దగ్గర ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక లొకేషన్లో రామ్ చరణ్ సారు వచ్చి కూర్చున్నారనమాట. షార్ట్ చేసి వచ్చి ఒక జూనియర్ ఆర్టిస్ట్ తెలియని వ్యక్తి ఎవరో కొత్త అతని వ్యక్తి సార్ దగ్గరికి వెళ్ళినాడు. చూడడానికి సార్ని చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వెళ్ళినాడు. ఈ బౌన్సర్స్ అంతా ఏం చేశారు, వాళ్ళు వచ్చి ఆయన కింద పడేసి కొట్టడం అది ఇది చేస్తుంటే రామ్ చరణ్ సార్ దగ్గరికి పిలిచి వాడికి తెలియదాయా కొత్తవాడు అని చెప్పని అతనికి సెల్ఫీ ఇచ్చి మరి డబ్బులు కూడా ఇచ్చి అతనికి భోజనం పెట్టి మరి పంపించాడు రామ్ చరణ్ సార్. ఇంత యాటిట్యూడ్ లేని వ్యక్తి చూడ ఆయన. ఇంకొక హీరో అయితే కొట్టేసేవాడు ఏకంగా. కానీ రామ్ చరణ్ సార్ అలా ఏం చేయడు. మంచితనానికి మారు పేరు రామ్ చరణ్. ఆయన స్వామి. ఆయన ఏదంటే రీసెంట్ కాంట్రవర్సీ కూడా ఆయన ఏదో దర్గాకి వెళ్ళినాడు మాల వేసుకొని అని చెప్పని. ఆయన దేనికి అతీతం కాదు, అందరికీ ఒకటే. దేనికైనా సరే ఆయన చాలా మంచివాడు. తెలియక ఏమన్నా మాల వేసుకొని దర్గాకి ఎవరు వెళ్ళిండారు సెలబ్రిటీసు, ఆయన వెళ్ళినాడు అంతే తప్ప యాటిట్యూడ్ లేని వ్యక్తి, జీరో డౌన్ టు ఎర్త్ అనే వ్యక్తి. ఎక్కడే కానీ చిరంజీవి గారి కొడుకు అని ఎక్కడ చూపించుకోడు, చెప్పుకోడు. ఆయన సొంత టాలెంట్తో ఎదిగినాడు. ఎలా అనిపించింది? ఎందుకంటే ఒక అబ్బాయిని బౌన్సర్లు కొడుతుంటే చరణ్ గారు తిట్టారా? బౌన్సర్ తిట్టారా? మేము కళ్ళ ముందర చూస్తున్నాం. 500 మంది జూనియర్ ఆర్టిస్టులు లొకేషన్లో సార్ దగ్గరికి అతను వెళ్ళడం, అతన్ని కింద పడేసి బౌన్సర్లు కొట్టడము, సార్ వచ్చి వాళ్ళని అరిచి అతనికి బాగోగులు చెప్పి అతనికి డబ్బులు ఇచ్చి భోజనం పెట్టి మరీ పంపించినాడు ఆయన రామ్ చరణ్ సారు. మేము సెట్ అంతా షాకు. ఏ హీరో సినిమా ఇండస్ట్రీలో ఇలా నేను కళ్ళ లైవ్ చూస్తాను కాబట్టి నేను చెప్తున్నాను. రామ్ చరణ్ గారు గ్రేట్ యాటిట్యూడ్. ఆయన ఈ గ్లోబలే కాదు వరల్డ్ వైడ్ కూడా వెళ్తాయి ఆయన సినిమాలు. ఆయన ఇంకా మంచి స్థాయికి రావాలి, మంచి సినిమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్.